మహారథి అఖిల్ నిశ్చితార్థం అయితే జరిపిస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు అంతా సిద్ధమేనా అని చెప్పి అడుగుతాడు. దాంతో మహారథి అనగానే పంతులు గారు అయితే అంతా సిద్ధమేనండి అని చెప్పి అంటాడు. ఇక మహారథి అలా వాళ్ళ వియ్యంకులతో కలిసి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటాడు. అలా మహారథి అయితే తాంబూలాలు మార్చుకుంటూ తన వియ్యంకుడికి అయితే ఇస్తాడు. తన వియ్యంకుడు అయితే ఆ తాంబూలాన్ని అందుకుంటూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూస్తాడు. చూడగానే అక్కడ ఉన్న అఖిల్ని చూసి, అల్లుడు ఏంటి అల్లుడు, ఈ నిశ్చితార్థం ఎక్కడ జరుగుతూ ఉంటే నువ్వు అక్కడే నిలబడి ఉన్నావేంటి, రా అల్లుడు వచ్చి ఇక్కడ నిల్చో అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహారథి వాళ్ళందరూ కూడా అఖిల్ని చూసి, ఏంటి అఖిల్ మెడలో పూలదండ ఉంది, అఖిల్ ఏంటి ఇలా వచ్చాడని చెప్పి వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అఖిల్ వెనక నుండి గీత వస్తుంది. గీత వచ్చి ఒక్కసారిగా వాళ్ళందరికీ కూడా షాక్ ఇస్తుంది. ఇక అఖిల్ పక్కన గీత అయితే ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని కనబడతారు. అది చూసి మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అఖిల్ వెనక నుండి నెమ్మదిగా గీత పక్కకు వచ్చి నిలబడుతుంది. ఇక అఖిల్ గీత వాళ్ళిద్దరూ కూడా గుడిలో పెళ్లి చేసుకుని వచ్చేస్తారు. అది చూసి మహారథి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక గీత అఖిల్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిసి అఖిల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక గీత ఆ పని చేసినందుకు మహారథి అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి వాళ్ళు కూడా షాక్లో అలా ఉండిపోతారు. ఇక అఖిల్ అయితే గీతాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువస్తాడు. దాంతో గీత అయితే చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఓడిస్తారో చూస్తాను మామయ్య గారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక గీత అయితే ధైర్యంతో అఖిల్ పక్కన నిలబడి అఖిల్ వెనకెళ్ళే లోపలికైతే వస్తుంది. ఇక అఖిల్తో పాటు కలిసి కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి వస్తూ ఉంటుంది. అలా అఖిల్ గీతని పెళ్లి చేసుకొని ఇంట్లోనికైతే తీసుకువెళ్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.